హాయ్ హలో నమస్తే. ఈరోజైతే నేను పల్లీల పచ్చడి అయితే తయారు చేసేస్తున్నాను. ఈ ఒక్క చట్నీతో అయితే మనం రైస్ తినేయచ్చు, టిఫిన్ కూడా చేసేయచ్చు అనమాట. విడివిడిగా చట్నీస్ చేసుకోకుండా మనకి మెయిన్ కూరగాయ లేనప్పుడు ఈ చట్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. ఫస్ట్ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే నేను ఇది వీడియో తీసుకుంటూ నా పిల్లల స్కూల్కి కూడా లేట్ చేసేసాను, లేట్గా స్కూల్లో వదిలేసాను అనమాట. అందుకని మీరైతే లైక్ ఇవ్వండి. వీటినైతే నేను రెండు కలిపేసి వేయించుకున్నాను, వేరుశనగ పప్పుల్ని ఎండుమిర్చిని. మీరు విడివిడిగా వేయించుకోండి. ఫస్ట్ ఎండుమిర్చి అయితే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం చింతపండు నానేసుకునే విధంగా రసం మిక్స్ చేసుకోండి. ఇక కొంచెం సరిపోయినంత వాటర్ కూడా గట్టిగా అయితే ఉండేలాగా చట్నీలో కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. టిఫిన్లోకి సరిపోయేలాగా గట్టిగా ఉంటే రైస్లో బాగుంటుంది. టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ కలుపుకొని ఈ విధంగా టిఫిన్లో